రేపు రాష్ట్రానికి రానుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాల స్టడీపై రాష్ట్రాలకు నిజ నిర్ధారణ కమిటీలు వేసింది ఏఐసీసీ. తెలంగాణకు ముగ్గురితో కమిటీ వేసింది హైకమాండ్. కమిటీలో పీజే కురియన్, రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లను నియమించింది ఏఐసీసీ. ముగ్గురు రేపు హైదరాబాద్ రానున్నారు. 2-3 రోజుల పాటు రాష్ట్రంలో పలు ఏరియాల్లో పర్యటిస్తారు. రేపు రాష్ట్రానికి రానుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాల స్టడీపై రాష్ట్రాలకు నిజ నిర్ధారణ కమిటీలు వేసింది ఏఐసీసీ. తెలంగాణకు ముగ్గురితో కమిటీ వేసింది హైకమాండ్. కమిటీలో పీజే కురియన్, రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లను నియమించింది ఏఐసీసీ. ముగ్గురు రేపు హైదరాబాద్ రానున్నారు. 2-3 రోజుల పాటు రాష్ట్రంలో పలు ఏరియాల్లో పర్యటిస్తారు. ఇక మరిన్ని డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి కంచె రాజు అందిస్తారు. రాజు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యుల డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లోపాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఏఐసీసీ గత నెల ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది. అంటే తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో పార్లమెంట్ స్థానాలు రాలేదు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఇక్కడ ఒక టార్గెట్గా 15 పార్లమెంట్ స్థానాలను గెలవాలని మొదటి నుంచి ఒక టాస్క్ పెట్టుకొని పనిచేశారు. కానీ ఇక్కడ మాత్రం 8 పార్లమెంట్ స్థానాలనే కైవసం చేసుకుంది. ఇక మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో స్వల్పం ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. సో అదేవిధంగా మరికొన్ని పార్లమెంట్ స్థానాల్లో భారీ ఓట్లతోని ఓటమి పాలైంది. అయితే ఏఐసీసీ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలపైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ఎంపీ స్థానాలను గెలవకపోవడం ఏంటి అనేది ఏఐసీసీ చాలా సీరియస్గా తీసుకుంది. దీంతో గత నెల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఈ నిజ నిర్ధారణ కమిటీ వేశారు. తెలంగాణకు ఈ నిజ నిర్ధారణ కమిటీలో 3 సభ్యులు ఉన్నారు. పీజే కురియన్, రకీబుల్ హుసేన్, అదేవిధంగా పర్గత్ సింగ్. వీళ్ళు రేపు తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణకు వచ్చిన తర్వాత దాదాపు 2-3 రోజుల పాటు తెలంగాణలోని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వాళ్ళు పర్యటించే అవకాశం ఉంది. ఎందుకంటే గెలుపొందిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఉదాహరణకు చూసుకుంటే అయితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రఘువీర్ రెడ్డి 5.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా పక్కనే ఉన్న భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2.5 లక్షల మెజార్టీతో గెలిచారు. ఇక పెద్దపల్లి నుంచి చూసుకున్నట్లయితే వంశీకృష్ణ అక్కడ 2 లక్షల మెజార్టీతో గెలిచారు. ఇక మిగిలిన గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా 8లో దాదాపు 2 నుంచి 5 లక్షల వరకు మెజార్టీతో గెలిచారు. కానీ మిగిలిన పార్లమెంట్ ఓటమి పాలైనది చూసుకున్నట్లయితే 2-3 మిగతా తప్పితే మిగతా పార్లమెంట్ స్థానాల్లో చాలా వరకు ఓటమి పాలయ్యాయి. ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఏఐసీసీ నేరుగా రంగంలోకి దిగింది. రేపు వచ్చే నిజ నిర్ధారణ కమిటీ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటమి పాలైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగి అక్కడ ఉన్న ఫ్యాక్ట్ను తెలుసుకునే ప్రయత్నం చేయబోతుంది. మనతోని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. భువనగిరి నుంచి మొన్న రీసెంట్గా 2 లక్షల మెజార్టీతో గెలిచారు. సార్, ఏంటి సార్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ? అసలు వాస్తవంగా ఏఐసీసీ తెలంగాణ ఫలితాలపైన సీరియస్గానే ఉందా? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది కొన్ని రాష్ట్రాలకు వేయడం జరిగింది. కానీ తెలంగాణకు వచ్చేసరికి మేము నాయకులము ఆశ్చర్యపోతున్నాం ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు వేసిరు అనేది. ఎందుకంటే అసెంబ్లీ ఫలితాలు చూసినప్పుడు 64 స్థానాలల్లో కాంగ్రెస్ గెలిచింది. మీరు ఇప్పుడు చూసినట్టయితే స్టాటిస్టిక్స్ 65 స్థానాలలో కాంగ్రెస్ గెలిచింది. అంటే ఇప్పుడు కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ మననే కంటోన్మెంట్ ఎన్నికలలో కూడా ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 65 స్థానంలో లీడ్ ఉంది. నా పార్లమెంట్లో కూడా 7 స్థానాలుంటే అసెంబ్లీలో జనగాంలో 15,000 లాస్ తోటి ఓడిపోయినాం. నాకు వచ్చేసరికి 35,000 మెజార్టీ వచ్చింది. నా 7 స్థానాలలో కాంగ్రెస్ లీడ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 6% లీడ్ ఉంది కాంగ్రెస్ బీజేపీ మీద. నిజ నిర్ధారణ కమిటీ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ మీద వేయడాన్ని నేను ఆలోచిస్తున్నా. అసలు ఎందుకు వేసిరని. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బెటర్ పర్ఫార్మ్ చేసినాం అసెంబ్లీ పోల్స్ కంటే. నెంబర్ ఆఫ్ సీట్స్ కొన్ని మార్పులు, అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ సీట్లో 4,000 తోటి ఓడిపోవడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ సీటు, మెదక్ సీటు, తర్వాత ఆదిలాబాద్ సీటు, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసినాం ఈ 4 సీట్లు. ఎందుకంటే ఈ 4 కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజు మైనార్టీ క్రిస్టియన్ ఓట్ బ్యాంకు సికింద్రాబాద్లో, అక్కడ ముదిరాజ్ బిడ్డకు టికెట్ ఇచ్చినాం. అక్కడ బీసీ ఫ్యాక్టరు, అక్కడ ఒక మంచి లేడీ టీచర్, ఆమె ఆదివాసీ స్కూల్లో ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి టికెట్ ఇచ్చినాం. ఇలా ఈ 3-4 సీట్లల్లో మహబూబ్ నగర్లోనైతే మీకు తెలియదు ఏం లేదు, 7 ఎమ్మెల్యేలు గెలిచినాం. అక్కడ 4,000 తోటి ఓడిపోవడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ వేయాల్సిన అవసరము ఈరోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ మధ్యన జరిగిన ఒప్పందం మీద వేయాలి.
ఎందుకంటే 8 to 10% ఉన్న బీజేపీ ఎంత పర్సంటేజ్ శాతం పుంజుకుంది ఈ పోల్స్లో? మరి ఆ ఓటింగ్ శాతం ఎక్కడి నుంచి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్ పార్టీ ఆత్మగౌరవమే కాకుండా కార్యకర్తలను కూడా బీజేపీకి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ పార్లమెంటుకు పంపించొద్దు అన్న ఒక పిచ్చి ఆలోచన చేయడం వల్లనే ఈ కొద్దిగా పర్సంటేజ్ ఇంకా కూడా 6 నుంచి 10% ఎక్కువ వచ్చేది కాంగ్రెస్కి. ఓటర్స్ని కన్ఫ్యూజ్ చేయడము, కావాలని బీఆర్ఎస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్లను పెట్టడము, వాళ్ళెవరిని కూడా సహకరించకపోవడం లాంటి కొన్ని కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయబోయిందని నేను అనుకుంటున్నా. రేపు అధిష్టానం నుంచి వచ్చేటువంటి 3 సభ్యులు కూడా వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా బాగా పర్ఫామ్ చేసిందని తెలుసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగే ఇక్కడ రాజకీయ సమీకరణలు ఎట్లా మారినాయి, థర్డ్ ప్లేస్లో ఉన్న బీజేపీ సెకండ్ ప్లేస్కి ఎట్లొచ్చింది, ఇక్కడ రాజకీయ పరిణామాలు ఏందో తెలుసుకొని వాళ్ళ అధిష్టానానికి రిపోర్ట్ చేయాలనుకుంటే రేపు వస్తే వాళ్ళు ఏ పార్లమెంట్ నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంటుంది? ఎన్ని రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు? అంటే వాళ్ళ పర్యటన గురించి మనకు షెడ్యూల్ ఏం లేదు. వాళ్ళు వచ్చి ముఖ్యంగా నాయకులందరినీ కలిసి వాస్తవంగా ఏ అసెంబ్లీలో ఏ పార్లమెంట్లో ఎటువంటి ఓట్ పర్సంటేజ్ స్విచ్ అయింది, గత ఎన్నికలలో ఎట్లుండే, 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, 2019లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, 2023, 24 ఈ 4 కంపారిజన్ చేసుకొని డెఫినెట్గా ఒక పాజిటివ్ రిపోర్ట్ అనేది తెలంగాణ నుంచి కాంగ్రెస్ వైపు ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టినన్ని సభలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా తీరికలేడు, 63 సభలు పెట్టారు. ఇక్కడే కాకుండా భారతదేశ వ్యాప్తంగా పెట్టారు. డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మొత్తానికి శ్రవంతి, రేపైతే ఈ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్రంలో పర్యటించి ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిశాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మొన్న రీసెంట్గా ఫలితాల తర్వాత కూడా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ పూర్తిగా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అభయదానం చేసింది. పూర్తిగా వాళ్ళు కావాలని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు కావచ్చు, డబుల్ డిజిట్ సీట్లు దక్కకుండా చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే కాంగ్రెస్ సంబంధించిన సీట్లు ఆశించిన సీట్లు రాలేదని చెప్తున్నారు. కొంత మేరకు మహబూబ్నగర్ కావచ్చు, మెదక్ కావచ్చు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. అదేవిధంగా సికింద్రాబాద్, దాంతోపాటు నిజామాబాద్ కూడా స్వల్ప ఓట్లతో ఓటమి పాలైంది. సో దీంతో డబుల్ డిజిట్కు కొద్దిగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు నిజ నిర్ధారణ కమిటీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇదే విషయాలను ప్రస్తావిస్తామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అంతేకాదు నిజ నిర్ధారణ కమిటీ దాదాపు 2-3 రోజుల పాటు తెలంగాణలోని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి ఒక రిపోర్ట్ను తయారు చేసి ఏఐసీసీకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది నిజ నిర్ధారణ కమిటీ ఆ రిపోర్ట్లో పొందుపరిచి ఏఐసీసీ పెద్దల ముందు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు తెలంగాణకు నిజ నిర్ధారణ కమిటీ వచ్చి 2-3 రోజుల పాటు ఇక్కడ పర్యటించే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.